ఆక్యుపంక్చర్లో గ్యాస్ట్రోఎంటరైటిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ అంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్, మళ్ళీ తర్వాత లోకోమోటరీ డిసార్డర్స్, నర్వస్ డిసార్డర్స్, ఇవన్నిటికంటే కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఈ గ్యాస్ట్రిక్ సిస్టమ్కి ఈ సిస్టమ్కి యాక్యుపంక్చర్ చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది. అంటే ఈ రిలేటెడ్ డిసార్డర్స్ అన్నీ కూడా యాక్యుపంక్చర్లో ఎక్సలెంట్గా తగ్గుతాయి, చాలా తొందరగా తగ్గుతాయి. ఇంక్లూడింగ్ అంటే మీరు అన్నట్టుగా డయేరియా, డిసెంట్రీ కాకుండా ఐబిఎస్ కానీ మళ్ళీ తర్వాత క్రాన్స్ డిసార్డర్స్ వరకు కూడా మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం యాక్యుపంక్చర్ కల్పిస్తుందండి. మనకి యాక్యుపంక్చర్లో అసిడిటీ అన్నారు మీరు. అసిడిటీ ఇప్పుడు చాలా అంటే ఒక్కసారి కడుపులో మంట స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ప్యాంటాప్ అనేది ఒక ఫ్యామిలీలో 5 మంది ఉంటే 3-4 డైలీ వేసుకునే స్టేజ్కి వచ్చేసిందండి. అలవాటు అయిపోయింది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం కడుపులో మంట తగ్గుతుంది ఆ రోజుకి. కానీ వాట్ వీఆర్ డూయింగ్, ఒక సింగిల్ ప్యాంటాప్ ట్యాబ్లెట్ తోటి లేదా సిమిలర్ ట్యాబ్లెట్ తోటి దెన్ 24 hours వీఆర్ సప్రెసింగ్ ద యాసిడ్ ఇన్సైడ్ అవర్ బాడీ. మనకి 3 పూటల యాసిడ్ సిక్రీట్ కావాలి, డైజెషన్ కావాలి అంటే. సో ఒక ట్యాబ్లెట్ తోటి మనం వీఆర్ సప్రెసింగ్ ద యాసిడ్ సిక్రీషన్. మనకి యాసిడ్ సిక్రీట్ అయ్యి అక్కడ చిన్న ఏమైనా అల్సర్స్ ఉంటే కనుక అవి హీట్ క్రియేట్ చేసి మనకి బర్నింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి మంట వస్తుందని చెప్పేసి ఒకసారి మనం ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత దానికి అది రిలీఫ్ వచ్చింది కనుక మనకి రెగ్యులర్గా వాడడం అలవాటు అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే ప్యాంటాప్ ట్యాబ్లెట్ తోటి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి. కాదండి, డైజెషన్ వీఆర్ సప్రెసింగ్ ద డైజెషన్. యాసిడ్ని మనం న్యూట్రలైజ్ చేసేస్తున్నాం ట్యాబ్లెట్ తోటి. ఒక సింగిల్ ట్యాబ్లెట్ తోటి త్రూఅవుట్ డే మనం యాసిడ్ బాడీలో నుంచి రిలీజ్ కాకుండా చూస్తూ ఉన్నాం. పెవలస్ మెకానిజం ప్రకారం, పెవలస్ మెకానిజం అంటే ఒక మెకానిజం ఉంది విచ్ అలోపతి డాక్టర్స్గా మాకు తెలుసు, నేర్పిస్తారు. ఎప్పుడు ఫుడ్ తినే టైంకి ఆటోమేటిక్గా ఆ టైంకి యాసిడ్ సిక్రెట్ అయి ఉంటుంది. సపోజ్ మనం బ్రేక్ఫాస్ట్ 8 o'clockకి, లంచ్ 2 o'clockకి, మళ్ళీ తర్వాత డిన్నర్ 8 o'clock చేస్తున్నాం అంటే ఆ టైంకి యాసిడ్ సిక్రెట్ అయి ఉంటుంది రెడీగా. మీరు ఆ టైంకి తినకుండా ఉంటే కనుక యాసిడ్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కనుక తర్వాత లేట్గా తింటే కనుక పైన ఫ్లోట్ అవుతుంది, యాసిడ్ సిక్రేషన్ ప్రాపర్గా డైజెషన్ చేయదు కనుక మళ్ళీ మంటల్లో స్టార్ట్ అవుతాయి. సో మనం టైం ఫాలో చేయకుండా మనం ఊరికే ట్యాబ్లెట్ వేసేసుకొని యాసిడ్ సిక్రెట్ అయిందని మనం సిక్రెట్ కాకుండానే చూస్తూ ఉన్నాం, యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉన్నాం. దట్ ఈస్ హౌ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ డిట్యూరేట్ అవుతూ ఉంది. ఇదివరకు రాళ్ళని అరిగించుకునే వాళ్ళని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. సెకండ్లీ టెన్షన్ వల్ల కూడా మనకి లివర్ మెరిడియన్లో స్టాగ్నేషన్ ఉంటుంది. ఎమోషన్స్ ఆల్సో ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద బ్లాకేజ్ ఆఫ్ మెరిడియన్స్ అకార్డింగ్ టు యాక్యుపంక్చర్. అది మన అలోపతి సైన్స్ కానీ వేరే కన్వెన్షనల్ థెరపీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ ట్రూ. దీని ప్రకారం మనం చూసుకుంటే కనుక వాట్ వీఆర్ డూయింగ్ అంటే మన లైఫ్ స్టైల్లో మనం చేసే పద్ధతి అంతా కూడా వీఆర్ స్పాయిలింగ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అందుకని మనకి కొంచెం చేంజ్ వచ్చిన, వెదర్లో కొంచెం చేంజ్ వచ్చిన, ఫుడ్లో కొంచెం చేంజ్ వచ్చిన, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. తొందరగా మోషన్స్ కావడం కానీ, స్టమక్ పెయిన్ రావడం కానీ, అసిడిటీ రావడం కానీ, లూజ్ మోషన్స్ కావడం కానీ, కొంచెం హెవీ ఫుడ్ తిన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ రావడం కానీ, ఇవన్నీ కూడా ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ సిస్టమ్ డిసార్డర్స్ వస్తూ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్స్. ఇవన్నీ లేకుండా మనం యాక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కొన్ని పాయింట్స్ తోటి చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. సో డయేరియా, డిసెంట్రీ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. యాక్యుపంక్చర్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అంటే చాలా చక్కటి రిజల్ట్ వితౌట్ ఎనీ డ్రగ్స్ మనం ట్రీట్ చేసే అవకాశం ఉందండి. తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటి దీర్ఘకాలిక సమస్యలకి ఆక్యుపంక్చర్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? హెడేక్ అనేది చాలా పెద్ద చాప్టర్ అండి. మీరు అన్నట్టుగా మైగ్రేన్ ఇప్పుడు చాలా యంగ్స్టర్స్కి కూడా వస్తుంది, ముందు నుంచి కూడా ఉంది. యంగ్స్టర్స్కి ఇంకా ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ద అగైన్ లైఫ్ స్టైల్ అండ్ ఇంప్రాపర్ ఫుడ్ అనుకోండి, లేదా బాగా టెన్షన్లో వర్క్ చేయడం. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో అకార్డింగ్ టు యాక్యుపంక్చర్ హెడేక్కి మూల కారణం ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ విచ్ ఈస్ క్రియేటింగ్ హెడేక్. బ్రెయిన్కి ఎనర్జీ ఎక్సెస్ అయ్యి కూడా ప్రాబ్లం కావచ్చు, డెఫిషియన్సీలో కూడా ప్రాబ్లం కావచ్చు. అట్లాగే మెజారిటీ ఆఫ్ ద డిసార్డర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హెడేక్, దే ఆర్ రిలేటెడ్ టు ఫైర్ ఎలిమెంట్ అండ్ వుడ్ ఎలిమెంట్. లివర్ అండ్ గాల్ బ్లాడర్లో ఎనర్జీ డిస్టర్బెన్స్ వల్ల, మళ్ళీ తర్వాత ఫైర్ ఎలిమెంట్కి రిలేటెడ్ మెరిడియన్స్లో డిస్టర్బెన్స్ వల్ల మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంది. అది ఎందుకు వస్తుంది, వై ఫైర్ ఈజ్ గెట్టింగ్ డిస్టర్బ్డ్ ఆర్ వై వుడ్ ఎలిమెంట్ ఈజ్ గెట్టింగ్ డిస్టర్బ్డ్ అనేది కూడా మనం
ఫైండ్ అవుట్ చేయొచ్చు కనుక ఎట్లాంటి హెడేక్స్ థియరటికల్గా అలోపతిలో సో మెనీ మోర్ దెన్ 300 టైప్స్ ఆఫ్ హెడేక్స్. కామన్గా ఇప్పుడు చాలా మీరు అన్నట్టుగా మైగ్రేన్ చాలా కామన్ ఉంది. మైగ్రేన్కి రూట్ కాజ్ మాకు అక్యుపంక్చర్లో చాలా క్షుణ్ణంగా తెలుసు. లివర్ మెరిడియన్లో ఎనర్జీ డెఫిషియెంట్ ఉండి డిమాండ్ని బట్టి లివర్ పైకి అప్సర్జ్ కావాలి. ఆ టైంలో ఏమవుతుందంటే లివర్ ఇన్ మెరిడియన్ యాక్చువల్లీ అది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు యాంగ్ ఫైర్గా మారుతుంది. లివర్ యాంగ్ ఫైర్గా మారి మనకు అటాక్ వస్తుంది. సో దానికి రీజన్ ఏంటి అనేది కనుక్కొని మనం మైగ్రేన్లో చాలా చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చండి. 10 to 15 years స్టాండింగ్ మైగ్రేన్ కూడా మనం చాలా తొందరగా రిజల్ట్ ఇచ్చి మనం క్లియర్ చేసేయచ్చు. ఓన్లీ టాబ్లెట్స్ ఇచ్చి సప్రెస్ చేయడం కాదు, మళ్ళీ రాకుండా చూసే అవకాశం ఉంది. అక్యుపంక్చర్లో చాలా చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి మైగ్రేన్లో. వీ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. చాలా అంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది అట్లా మనం మైగ్రేన్ కేసెస్ చేస్తూ ఉంటాయి అక్యుపంక్చర్లో. షుగర్ లెవెల్స్ పెరిగితే వచ్చే బ్లాక్స్ను ఆక్యుపంక్చర్లో ఎలా నియంత్రించవచ్చు, వాటికి చేసే చికిత్స ఏమిటి, వాటి గురించి వివరిస్తారా? డెఫినెట్లీ అండి. అక్యుపంక్చర్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ డయాబెటీస్ అనేది డిసార్డర్ ఈజ్ నాట్ బికాస్ ఓన్లీ ప్యాంక్రియాస్. ఇప్పుడు నిన్నటి వరకు నా హెల్తీ ఉండి నేను సడన్గా వాళ్ళు టెస్ట్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే నిన్నటి వరకు ప్యాంక్రియాస్ సరిగ్గా వర్క్ చేసి బీటా సెల్స్ ఆఫ్ ల్యాంగర్హాన్స్ కరెక్ట్గా వర్క్ చేసి ఇవాళ ఎందుకు వర్క్ చేయలేకపోతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? ఇవాళ నాకు రిపోర్ట్ ప్రకారం డయాబెటీస్ చూపిస్తూ ఉంది కనుక నేను ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ తీసేసుకొని స్టార్ట్ చేసేస్తున్నాను మెడిసిన్. సో వెన్ ఐఎమ్ టేకింగ్ ఇన్సులిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇంకా ప్యాంక్రియాస్ ఇంకా బద్దకిస్తాయి. బట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికి రీజన్ తెలియదండి. ఎందువల్ల వస్తుంది అనే దానికి రీజన్ తెలియదు. సో అలోపతి ప్రకారం వై అనేది మనకి లేదు. దాని హౌ వీ కెన్ ప్రివెంట్, హౌ వీ కెన్ ట్రీట్ అంటే దెర్ ఆర్ సో మెనీ డ్రగ్స్ అండ్ ఆల్. సో ఆ లైన్లోకి పోకుండా ఇట్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి, లైఫ్ స్టైల్ డిసార్డర్. అందుకని కొన్నిసార్లు మనం ఊరికే డైట్ మనం మేనేజ్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తూ మనం టైమ్లీ ఫుడ్ తీసుకుంటున్నా డయాబెటీస్లో ఎన్నో చేంజెస్ వస్తాయి. ఎనీవే అక్యుపంక్చర్ ప్రకారం డయాబెటీస్లో స్ప్లీన్ మెరిడియన్ అండ్ స్టమక్ మెరిడియన్ విచ్ బిలాంగ్ టు ఎర్త్ ఎలిమెంట్ అండ్ యూరినరీ బ్లాడర్ మెరిడియన్లో ఎనర్జీ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకే మనకు ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంది. వీసే పాలిడిప్సియా, పాలియూరియా అంటే దాహం ఎక్కువ అవుతుంది, యూరిన్ ఎక్కువ వస్తుంది అని ఫస్ట్ సిమ్టమ్స్గా చెప్తాం. ఆల్ దిస్ ఈజ్ ఇక్కడ అక్యుపంక్చర్ ప్రకారం ది మెరిడియన్స్లో ఎనర్జీ లెవెల్స్ డిస్టర్బ్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ మెరిడియన్స్లో ఎనర్జీ ఎందుకు డిస్టర్బ్ అవుతుందో మనం తెలుసుకోగలుగుతాం కనుక స్ప్లీన్ మెరిడియన్, ఎనర్జీ మెరిడియన్ మనకి ప్యాంక్రియాస్ కూడా ఎనర్జీ సప్లై చేస్తుంది కనుక స్ప్లీన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. స్ప్లీన్ మెరిడియన్లో ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది అది మనం తెలుసుకోగలుగుతాం, దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. స్ప్లీన్ మెరిడియన్ని టోనిఫై చేయగలుగుతాం ఇఫ్ ఇట్ ఈస్ డెఫిషియెంట్. సో మనము అక్యుపంక్చర్లో రూట్ కాజ్ తెలుసుకొని మనం ట్రీట్ చేయగలుగుతాం. వాట్ ఈస్ ద బ్యూటీ? మీరు అన్నట్టుగా కాంప్లికేషన్స్ చాలా వస్తాయి డయాబెటీస్ వల్ల. నేను అన్నట్టుగా 5 ఎలిమెంట్స్లో ఎర్త్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంకా వేరే ఎలిమెంట్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయో మనకి దాని ప్రకారం వస్తుంది. సో మనం అక్యుగ్రాఫ్ చేసినా, పల్స్ డయాగ్నోసిస్ చేసినా కానీ ఇఫ్ పర్టికులర్ పేషెంట్కి ఫైర్ ఎక్సెస్ ఉంది, ఫైర్ ఈజ్ మదర్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్. సో ఫైర్ ఎలిమెంట్ ఎక్సెస్ ఉన్నప్పుడు మనకి మీరు అన్నట్టుగా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ రావచ్చు యాజ్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. సో డయాబెటీస్లో ఏ విధంగా మనకి కాంప్లికేషన్స్ వస్తాయో మెజారిటీ ఆఫ్ ద డిసార్డర్స్, ఇప్పుడు ఐస్కి సంబంధించి రెటినోపతి వచ్చినా కానీ, కిడ్నీకి సంబంధించి రీనల్ ఫెయిల్యూర్ లేకపోతున్నా కానీ, ఏ ఆర్గన్ పోతున్నా కానీ మనకి వెళ్ళేంత వరకు డిసీజ్ ప్రెసిపిటేట్ అయ్యే వరకు మనకి ఐడెంటిఫై కాదు. అయిన తర్వాత చేసేది ఎక్కువ ఏమీ లేదు. మనకి రీనల్ ఫెయిల్యూర్ లేకపోతుంటే కనుక మనం డయాలసిస్ అంటాం, సీరం క్రియేటినిన్ లెవెల్స్ చూస్తాం. అది గ్రాడ్యువల్గా వెళ్తూనే ఉంటే మనం ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత డయాలసిస్ అంటాం, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. కానీ అక్యుపంక్చర్లో వీ కెన్ ఐడెంటిఫై, వీ కెన్ ఫోర్కాస్ట్ ద ప్రాబ్లం విచ్ డయాబెటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ పేషెంట్ విల్ కాజ్. ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, హార్ట్లోనా, కిడ్నీలోనా, బ్రెయిన్లోనా, లేకపోతే ఏ ఆర్గాన్కి తనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది ముందే తెలుస్తుంది. అండ్ వీ కెన్ ప్రివెంట్ దట్. సో డయాబెటీస్ని మనం క్యూర్ చేయొచ్చండి అక్యుపంక్చర్లో. ఇట్ మే టేక్ 6 months to 2 years. అది 2 years అనగానే చాలా లాంగ్ పీరియడ్ అనిపిస్తుంది. బట్ ఆర్ వీ నాట్ టేకింగ్ ద మెడిసిన్స్ లైఫ్ లాంగ్? అలోపతిలో ఒకసారి డయాబెటీస్ మనకి డిటెక్ట్ అయిన తర్వాత ఆర్ వీ నాట్ టేకింగ్ ద టాబ్లెట్స్ లైఫ్ లాంగ్?
సంవత్సరం పొడుగునా వేసుకుంటూనే ఉంటాం, లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉంటాం. ఇన్సులిన్ తీసుకుంటే పొద్దున సాయంత్రం లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉంటాం మనం. వెన్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్, ఇది 6 months to 2 years ఎందుకు పడుతుంది అంటే మేజర్గా 4 reasons అండి. ఒకటి మన తర్వాత మన హెరిడిటరీ ఫ్యాక్టర్లు ఉంటే కనుక డిలే అవుతుంది రిజల్ట్స్. అంటే పేరెంట్స్ నుంచి వచ్చినది కనుక స్ట్రాంగ్గా ఉంటుంది బాడీలో. అట్లాగే ఇన్సులిన్ డిపెండెంట్, స్టీరాయిడ్ డిపెండెంట్. ఆ పర్టికులర్ పేషెంట్ వేరే రీజన్కి సపోజ్ స్టమక్, స్కిన్ ప్రాబ్లమ్స్గా స్టీరాయిడ్స్ తీసుకుంటూ ఉన్నాడు, వేరే ఏదైనా రీజన్కి ఆ పేషెంట్స్లో డిలే అవుతుంది. అట్లాగే ఇన్సులిన్ డిపెండెంట్ చాలా ఒబీస్ పేషెంట్స్లో కూడా రెస్పాన్స్ స్లోగా వస్తుంది అక్యుపంక్చర్లో. 6 months to 2 years. స్ట్రెస్ డయాబెటీస్లో చాలా ఎక్సలెంట్గా మనం నివారించవచ్చు చాలా షార్ట్ పీరియడ్లో. సో దెర్ ఆర్ సమ్ వేరియేషన్స్. అట్ 6 months to 2 years పట్టవచ్చు డయాబెటీస్ని మనం అక్యుపంక్చర్తో ట్రీట్ చేయాలంటే, క్యూర్ చేయాలంటే. సో అట్లాంటి అవకాశం ఉంది అక్యుపంక్చర్లో. సో అప్పటికి ఇన్ని రోజులు అనిపిస్తుంది కనుక పేషెంట్కి వాట్ వీ డూ వన్స్ పేషెంట్ కమ్స్ ఫర్ డయాబెటీస్, లేదా మాది ఇప్పుడే స్టార్ట్ అయింది, లేదా డయాబెటీస్ డిటెక్ట్ అయింది తగ్గట్లేదు, ఇట్లాంటి కొన్ని రెసిస్టెంట్ టైప్ ఆఫ్ డయాబెటీస్ కేసెస్ వస్తాయి. వచ్చినప్పుడు వీ టేక్ ద అక్యూగ్రాఫ్ అండ్ సీ దట్ విచ్ మెరిట్ అంటే డయాబెటీస్ ద్వారా తనకి ఆ పర్టికులర్ పేషెంట్కి రేపటి రోజున ఏ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, దాన్ని మేము ఆయనకు తెలియకుండానే ప్రివెంట్ చేస్తాం. దానికి ముందే మనం ట్రీట్మెంట్ చేస్తాం డయాబెటీస్ ట్రీట్మెంట్తో పాటు. అతను 3 to 4 months వచ్చినా కానీ అది అబార్ట్ అయిపోతుంది. ఆ కాంప్లికేషన్ విచ్ ఈస్ లైక్లీ టు అక్కర్ ఇన్ ఇస్ డ్యూ కోర్స్ దట్ విల్ బి అబార్టెడ్ ఇన్ అడ్వాన్స్. సో ఆ విధంగా మనం పేషెంట్కి హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఇంకా సైన్స్ అడ్వాన్స్ అవుతే ఇంకా షార్ట్ టైంలో మనం చేసే అవకాశం ఉండవచ్చు. బట్ ఇట్ ఈస్ నౌ టేకింగ్ అంటే సిస్టమిక్ డిసార్డర్. ఇది అంత ఈజీగా బాడీలో ప్యాంక్రియాస్ అంత ఈజీగా స్టిమ్యులేట్ కావు. వాటిని ఉత్తేజపరచాలంటే ఇట్ మే టేక్ సమ్ టైం, బట్ వీ కెన్ క్యూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సుధీర్ గారు. మా ప్రేక్షకులకి ఆక్యుపంచర్ గురించినటువంటి విలువైన సమాచారం ఇచ్చినందుకు మా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. నమస్తే అండి.